ఆ మందిరం అది నువ్వు కట్టిన మందిరమా? దేవుడు నీకు చూపెట్టిన మందిరమా? నువ్వు బ్రతకడానికి వెళ్తున్నావు, ఏదో ఆరాధించుకోవడానికి నువ్వు రెండుకు తీసుకుంటున్నావు. అది మందిరము కాదు. దాన్ని 2 గంటలు నువ్వు, ఇంకో 2 గంటలు వేరే వాళ్ళు, ఇంకో 2 గంటలు వేరే వాళ్ళు, మరో 2 గంటలు వేరే వాళ్ళు, మళ్ళీ 2 గంటలు వేరే వాళ్ళు. ఆలోచించాలి. మనకు ఈ విశ్వాసులు అన్నబడే మీరు ఆలోచించాలి. మీరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారయ్యా, 10 మంది ఉన్నారు. దయచేసి గమనించండి, ఇది ఆలోచించదగిన విషయం. నీ పెళ్ళికి ఇంటికాడ ఉన్న దైవజనుడు కావాలి. ఇంటికాడ ఉన్నప్పుడు నీ పుట్టు వెంట్రుకలు, నీ భార్య ప్రెగ్నెన్సీ, ప్రతి విషయములోనూ పుట్టిన మొదలుకొని నువ్వు సచ్చేంత వరకు, నువ్వు చనిపోయినా కానీ నేను పూడ్చిపెట్టడానికి పాస్టర్ కావాలి. నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా దైవజనుడు కావాలి. నాటే చోకు దైవజనుడు అంటే.